ఇది మన గుండె పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఆగకుండా కొట్టుకుంటుంది. రెస్ట్ లేకుండా అది ఎలా సాధ్యమవుతుంది, ఎలా పనిచేస్తుంది అనేది రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. గుండె కొట్టుకోవడం అనేది పుట్టినప్పటి నుంచి కాదు, పుట్టకముందు అమ్మ కడుపులో ఉన్న 21 రోజు నుంచే ఇది స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నారు. అవయవాల సౌష్టవం ఏర్పడే దగ్గర నుంచి ఇది ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని సైన్స్, ముఖ్యంగా మెడికల్ సైన్స్ చెప్తా ఉంది. అది మన కాళ్ళు చేతుల్లో కాస్త పని చేయగానే అలసిపోయే కండరాలు ఉంటాయి, మన కాళ్ళకు కానీ చేతులకు కానీ అలసిపోయే కండరాలు ఉంటాయి. సో గుండె కండరాలకు సంబంధించి మైటోకాండ్రియాకి సంబంధించి అంటే కార్డియో మైసైట్స్ అనేది అంటే సిఎం అనే ఒక ప్రత్యేక కణజాలంతో తయారు చేయబడినటువంటి కణాలు. ఈ రకం కణాలకి అలసట ఉండదు. ఏ మజిలైనా మా బలం కణాలలో లోపల ఉండే మైటోకాండ్రియా ఉంటుంది. సో ఇది గుండెకి సంబంధించి ఈ మైటోకాండ్రియా 10 రెట్లు మందంగా ఉంటుందనేది తెలియజేస్తూ ఉన్నాను. సో అందుకోసం అంత బలంగా ఉంటాయి కాబట్టి ఈ కణాలకు సంబంధించి ఆక్సిజన్ సరఫరా కూడా మామూలు కంటే ఎక్కువ అవసరం అవుతూ ఉన్నది. సో అందుకోసమే మనం సపోజ్ మెదడు సందేశం ఇవ్వగానే మన కండరాలు, మన శరీరంలో చాలా కండరాలు, నరాలు ఎలర్ట్ అయిపోతాయి. సపోజు ఒక వస్తువును పట్టుకోమని అనుకుందాం, పట్టుకుంటాయి. అన్ని చేతులు పట్టుకుంటే ఇట్లా పట్టుకుంటాయి, వదిలేయమంటే ఇట్లా వదిలేస్తారు అనుకుందాం. సో మనం మైండ్ ఇచ్చే సిగ్నల్స్ ప్రకారం సో ఈ సందేశానికి అనుగుణంగా పనిచేస్తాయి. ఒక వస్తువు పట్టుకోమని ఏదైతే ఉందో ఆ కండరాలకు మనం ఏం చెప్తాం అది అట్లా జరుగుతూ ఉంటుంది. వదిలేయమంటే వదిలేస్తాను అనుకున్నాం. గుండె మధ్యలో కూడా స్వతంత్రంగా పనిచేస్తుంది. అది ఒకసారి స్టార్ట్ అయితే మనిషి చనిపోయేదాకా ఇది కొట్టుకుంటూనే ఉంటుంది అనేది చెప్పొచ్చు. సో మోటు సామెతలు అనేక వినిపిస్తున్నాయి. ఒకసారి కమిట్ అయితే నా మాట నేను ఏంటంటే సో అది ఏదో ముతక సామెతలాగా ఉన్నది. సో ఏదైనా గుండె కండరాలు చాలా మైటోకాండ్రియా రెట్లు 10 రెట్లు బలంగా దృఢంగా ఉంటాయి కాబట్టి అందుకోసం అది మనిషి జీవితకాలం పనిచేస్తుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.